కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీటి యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయాన్ని సందర్శించారాయన. డ్యాం డెడ్ స్టోరేజీకి చేరుకుందని తెలిపారు. పైనుంచి నీరు రావడం లేదని, పైగా దిగువకు ఇంకా విడుదల చేస్తున్నారని చెప్పారు. వెంటనే నీటిని నింపాలని, లేదంటే తామే నీటి విడుదలకు అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు గంగుల. ఈరోజు 31వ తారీఖు, 5వ తారీఖు 6వ తారీఖు వరకు దాకా చూస్తాం. మీరు ఎల్లంపల్లి నుంచి డ్రా చేయండి, మిడ్మాన్ నుంచి డ్రా చేయండి, చేసి సాగునీరు అడుగుతలే. మేము సాగునీరు ఎట్లా మొత్తం ఎండిపోయినాయి, మా పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మా కరీంనగర్ రూరల్ ప్రాంతంలో పంటలు ఎట్లా ఎండగొట్టిర్రు, కానీ మనిషిని ఎండగొట్టకండి. ఇప్పటికే మార్చి 31 లోపలనే దినం తెచ్చి దినం నీళ్ళు ఇస్తే రేపు ఎవాపరేషన్ లాస్ అయితే నీళ్ళు ఎండలు ముదురుతాయి. దాంతో ఇంకా కన్జంప్షన్ వాటర్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఈ 3.5 టీఎంసీ నీళ్ళు సరిపోవు. ఈ 3.5 టీఎంసీ ఎట్టిపల్లి సరిపోవు. 15 రోజులు 20 రోజులు ఇస్తే మొత్తం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మంత్రులు డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ నేను మంత్రి అంటారా, ఎవరో ఒక మంత్రి ఇన్ఛార్జ్ తీసుకోండి. ఇక్కడ